వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిఎస్సికి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ ఆందోళన మనకు నచ్చలేదు. మనం ఏం చేయాలి? మరొక చోటన అంతకంటే ఎక్కువ మందిని తీసుకురావాలి. వాళ్ళు నిరుద్యోగులని, అవకాశం రానటువంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. మనం అవకాశం వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాం. అంత భారీ ప్రోగ్రాంలో మనం చేస్తే అయిపోతుంది కదా. అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విజయవాడలో నిర్వహించినటువంటి కార్యక్రమం మల్లాది విష్ణువుని అడ్డుకోవడానికి టెంట్లు పీకేయడం ఒక ఎత్తు, టాయిలెట్ పోయడం ఏంటండి? అక్కడ అంత నీచమైనటువంటి స్థాయికి మనం ఎదిగామా, దిగజారామా? అలాగే దాని మీద దాడి చేయడం, కోడి గుడ్లు వేయటం ఏంటిది? ఎటు తీసుకువెళ్తున్నాం మనం? ఉద్యమాలు అంటే కొత్త ఉన్మాదం వైపుకి వెళ్తున్నామా, లేదంటే కనుక ఇది ప్రజాస్వామ్యం అని చెప్పదలుచుకున్నామా? లోకేష్ని, చంద్రబాబుని అంటే ఊరుకుంటామంటే ఏదన్నా దూషిస్తే ఖచ్చితంగా మనం మాట్లాడామంటే అర్థం. డిమాండే. ఇంతకుముందు ఇట్లా చేస్తుంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాన్ని తప్పుబట్టారా? కరెక్ట్ అయిందా? ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? ఏ రూట్కి వెళ్తున్నది? నాయకత్వం